Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. ఏపీ రాజకీయాల్లో ఒక ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు కుదిపేశాయి. ఇప్పుడు అదే ప్రొఫెసర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టుగా తేల్చి చెప్పేశారు. సో వివాదం సద్దుమడిగినట్టేనా? ఆయన పైన కేసులు మాత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా చాలా చోట్ల నమోదయ్యాయి. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రొఫెసర్ మాట్లాడాల్సి వచ్చింది? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అలానే అడ్వకేట్ ఆర్ఎడ్ ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు నమస్తే అండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు గత 2 రోజులైతే చాలా సీరియస్ డిస్కషన్స్కి వేదిక అయింది. ఫైనల్గా నేను అసలు ఆ వ్యాఖ్యలనే ఉపసంహరించుకుంటున్నా అంటే వివాదం సమసిపోయినట్టేనా? అంటే చాలా అంశాలు మనం చూసినట్టయితే మనం చెప్తుంది టీ కప్పుల తుఫాన్ అని చాలా భయంకరంగా స్టార్ట్ అవుతాయి, చాలా పీస్ఫుల్గా ఎండ్ అయిపోతుంటాయి. నాగేశ్వర్ గారిది మనం చూసినట్టయితే ఆయన డెఫినెట్గా ఆయన మంచి విశ్లేషకుడు, తర్వాత నాలెడ్జబుల్ పర్సన్, బేసికల్గా ప్రొఫెసర్ కాబట్టి బాగా ఓరియంటేషన్ రేటు, చాలా విషయాల మీద మంచి పట్టు ఉంది, అవగాహన ఉంది. చాలా విషయాలు ప్రాక్టికల్గా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. ఏదో గాసిప్స్ అయి చెప్పడం కన్నా వాస్తవంగానే వాస్తవ విషయాలు చెప్పడం ఎక్కువ ప్రయత్నం చేసినట్టుగా ఎక్కువ మంది ఫాలో అవుతారు. ఫాలోవర్స్ కూడా బాగుంటుంటారు. ఆయన అంటే మధ్య మధ్య నేను చూస్తుంటాను. డెఫినెట్గా ఆయన విశ్లేషణ కూడా కొంచెం ఆలోచనాత్మకంగానే ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటాయి. ఈ పర్టికులర్ విషయం వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన పవన్ ఇప్పుడు ఇది పక్కన పెడితే ఓవరాల్గా ఈ మధ్య నేను చూసినట్టయితే ఆయన ఈ బిలాంగ్స్ టు తెలంగాణ. అంటే విశ్లేషకుడు ఎక్కడ ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. ఆంధ్ర ఇష్యూస్ చాలా ఎక్కువగా నేను చూసిన, అంటే నేను తక్కువ సార్లు చూస్తుంటొచ్చేమో తెలంగాణ ఇష్యూస్ కానీ ఆంధ్ర ఇష్యూస్ మీద ఎక్కువగా ఆయన ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ సార్లు మాట్లాడుతుంటాడు. పాలిటిక్స్ కానీ, జగన్ నాయకత్వం కానీ, చంద్రబాబు నాయకత్వం కానీ, లేదా పవన్ కళ్యాణ్ ఈ విషయాలు ఎక్కువగా డిస్కషన్ అవుతుంటాయి. ఆంధ్ర ఇష్యూస్ ఆయన మాట్లాడడం కూడా మంచిదే, దానివల్ల తప్పేం కాదు, మాట్లాడచ్చు. ఈ పర్టికులర్ ఇష్యూ వచ్చేటప్పటికి ఏమైందంటే ఆయన జనరల్గా ఇప్పుడు ప్రభుత్వంలోనే ఎక్కువ లోపాలు ఉంటాయి కాబట్టి ఎవరన్నా విశ్లేషకులు కూడా మీడియా కూడా ఏం చెప్పుద్దంటే లోపాలు అంతే. ఇప్పుడు అపోజిషన్ ఉన్న వాళ్ళ గురించి చెప్పుకునేది ఏముంటుంది, అపోజిషన్ సరిగ్గా ప్రజెంట్ చేయట్లేదంతా, అంత మించి బియాండ్ దా చెప్పేది ఉండదు. సో అలా వచ్చినప్పుడు లెక్కైతే ఆంధ్రాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ఈ మధ్య చురకలుగానే ఎక్కువ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను చూసినవి తక్కువ కాబట్టి అయ్యే నేను చూసాను మాకు తెలియదు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూ వచ్చేసరికి ఏమైందంటే అది ఆయన మాటల్లో చెప్పిన ఇదేంటంటే పవన్ కళ్యాణ్ గారు షా గారిని, కేంద్ర హోమ్ మినిస్టర్ గారిని కలిసారట. కలిసి జగన్మోహన్ గారిని అరెస్ట్ చేయమన్నారట. ఆయన అరెస్ట్ చేయడానికి ఆయన ఒప్పుకోలేదంట అంటూ ఇంకో మాట అన్నారు. అది కూడా ఇది కాదు, నాకు జగన్మోహన్ రెడ్డి పెర్మనెంట్ స్నేహితుడు, చంద్రబాబు ఇన్స్టెంట్ స్నేహితుడు అని ఆ మాదిరి ఏదో విన్నట్టు నాకు అటువంటి డిస్కషన్ జరిగినట్టు ఉంది. సో ఇది ఎవరెవరు ఉన్నారు? అమిత్ షా గారు ఉన్నారు, పవన్ గారు ఉన్నారు, మనోహర్ గారు ఉన్నారు. సో ఈ ముగ్గురు నుంచి లీక్ అయితేనే అది వాస్తవమైన విషయం. ముగ్గురు మనుషుల మధ్య జరిగింది. నాకు తెలిసి అమిత్ షా గారు ఇది ఎక్కడ బయట చెప్పి అంత అవసరం లేదు, ఆయన చెప్పేది కూడా కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పుకునే విషయం కాదు, ఒకవేళ అటువంటిది ఉంటేనే. మనోహర్ గారు అందులో ఏది బయటెట్టేది కాదు. ఇది రిలయబుల్ సోర్స్ ద్వారా మీకు మీడియా పర్సన్గా, లేకపోతే మీకున్న జర్నలిజంలో ఉన్న మీకున్న ప్రత్యేకమైన హక్కులు రిలయబుల్ సోర్స్ వచ్చినా కూడా అక్కడ రిలయబుల్గా ఎవరో ఒకరు చెప్తే కానీ రాదు. ఇటువంటి విషయాల మీద అంత స్థాయిలో చెప్పడం అనేది అది కరెక్ట్ కాకపోవచ్చు అనిపించింది. అంటే ఆయన ఉన్న అనుభవం కొద్దీ ఈ విషయాన్ని, ఇది కొద్ది సున్నితమైన విషయం, అంత ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సినటువంటి అంశం కూడా కాదు. ఆయన ఎందుకు మాట్లాడారు అనే దాని మీద ఇప్పుడు అందరూ ఒకరేమో 150 కోట్ల డీల్ జరిగింది అంటారు, ఇంకొకరేమో ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తారు అంటారు. ఇప్పుడు ఈ మాటకైనా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసే అంత సీన్లు ఏముంటాయి. కానీ ఇప్పుడు అంటే కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా పవన్ కళ్యాణ్ గారికి, ఇటు టీడీపీకి? ఇవన్నీ తగదెంపులు అయిపోతే అటు జగన్ గారు సేఫ్ అనే ఒక లెక్క ఏమైనా నడుస్తుంది? అంటే మనం ఇప్పుడు పూర్వకాల యుద్ధాలు కత్తులతోటి కటారులతో జరిగాయి. ఇప్పుడు రాజకీయం బ్యాలెట్తో జరుగుతుంది. ఈ రాజకీయం యుద్ధం రాజ్యాధికారం అంటే యుద్ధం అంటే దేనికి వస్తుంది? రాజ్యాధికారం కోసం, భూమి కోసం, హక్కుల కోసం వస్తుంది యుద్ధం అనేది. రాజ్యాధికారం యుద్ధమే. అప్పుడు యుద్ధం వేరు. ఇప్పుడు రాజుగారు వెళ్ళి ఇంకో దేశం మీదకి వెళ్ళి దేశాన్ని దండయాత్ర చేసి అక్కడ ఇప్పుడు అలా కాకుండా ఓ పార్టీ వెళ్ళి ఇంకో పార్టీని బదనాన్ని రకరకాల జైత్యాలు జరుగుతాయి. సో అది నిరంతరం జరుగుతూనే ఉంటాయి. నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ విషయాన్ని ఖండించారు.
మీరు ఎవరు చెప్పారో హైలీ ప్లేస్డ్ సోర్సెస్ అని ఒక పదం వాడారు ఆయన. ఆ, ఆ ఎవరు చెప్పారో చెప్పండి అని అడిగారు. అవును. ఛాలెంజ్ చేశారు. తర్వాత జనసేన పార్టీ మీడియా టీం కూడా 24 గంటల అల్టిమేటం అని ఇచ్చింది. అవును. సో సాయంత్రానికి ఆయన ప్రొఫెసర్ గారేమో ఈ మాటలన్నీ మీరందరూ ఇంత హర్ట్ అవుతారని నేను అనుకోలేదు. అవును. సో నేను ఉపసంహరించుకుంటున్నాను అన్నారు. అయితే ఆయన చెప్పిన దాంట్లో కూడా గమ్మత్తుగా చెప్పాడు ఆయన కూడా. అంటే ఉపసంహరణ అని కూడా. ఉపసాహం చెప్పుకుంటే నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు రెస్పెక్ట్ ఉంది. మనోహర్ గారు ఆ మాదిరి అడిగారు కాబట్టి చెప్పుకుంటూ వచ్చారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన ఉపసంహరించుకున్నాడు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. దానికి మళ్ళీ జనసేన పార్టీ నుంచి కూడా ఒక ముక్తాయింపు వచ్చింది. సరే జరిగిపోయింది. భవిష్యత్తులో మీరు ఏమైనా చేతి ఇటువంటి విషయాలు ఉంటే కనుక మా దృష్టిలో పెట్టండి. ఒకవేళ ఇది మీరు రిలయబుల్గా తెలిసిందన్నారు కదా, ఇది అవునా కాదని మమ్మల్ని అడగండి. అడిగినప్పుడు అవునో కాదు మేము చెప్తాం, దాన్ని బట్టి మీ ఇష్టం వచ్చిన మాట్లాడండి. అంతే తప్ప హీర్స్ ఇన్ఫర్మేషన్తో కానీ ఎవరో పక్కన నానని ఇటువంటి విషయాలు చెప్పొద్దని అన్నట్టుగా వాళ్ళు వివరణ ఇచ్చారు. వివరణిస్తే దీని ఎంతో సర్దుబాటు చేస్తా ఉన్నారు. ఇంత మీరు అన్నట్టు కేసులు చాలా చోట్ల కంప్లైంట్ ఇచ్చారు, కానీ అవి రిజిస్టర్ చేసి అంత ఇది జరిగింది నేను అనుకోవట్లేదు. నేను యాక్చువల్గా 2 రోజులు హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి మా ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి కాబట్టి అక్కడ నారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సిపిఐ నారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అరెస్ట్ చేస్తే ఆయన సీఎం అభ్యర్థిగా బయటకు వస్తాడు అన్నారు. ప్రొఫెసర్ గారిని సీఎం చేసే వరకు లేదా కూటమి ఏ రాష్ట్రానికి అవుతారో నాకు తెలియదు. మరి నారాయణ గారు ఏ ఉద్దేశిస్తారు ఇప్పుడు అన్నట్టుగా తెలంగాణ అయితే ఆయన మరి ఆంధ్రాకి చేస్తారా తెలంగాణకి చేస్తారా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. కానీ ప్రొఫెసర్ గారిని అరెస్ట్ చేస్తే మాత్రం ఆయన అభ్యర్థిగా సీఎం అభ్యర్థిగా బయటకు వస్తారా? నారాయణ గారు మనం కామెంట్ చేసే శక్తి నాకు లేదు, కానీ ఆయన నేను ఖండించని చెప్పను. కానీ ఒక సామెత చెప్తాను. ఒక కుంటాడు కూర్చొని నేను ఎక్కితే మనిషిని కాదన్నాడంట. ఇవన్నీ ఏముంటాయి ఈ పాలిటిక్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రొఫెసర్ గారు అంటే ఆయనకి చాలా నాలెడ్జబుల్ పర్సన్. అంతవరకు ఆయన పరిమితం. ఆయన సొసైటీని మోటివేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయగలరు తప్ప ఆయన వచ్చి డైరెక్ట్ పాలసీలోకి వచ్చేసి ఓ జెండా పాతి నేను ఈ దేశాన్ని అంతా మార్చేయగలన శక్తి మాత్రం గ్యారంటీగా ఉండదు. అంటే అదే అటువంటిదే కదా. నారాయణ గారు ఏ దృష్టితో అన్నారు నాకు తెలియదు. జనసేన పార్టీలో మాత్రం ఒక చర్చకి దారితీసింది. ఎవరు ఊహించిన విధంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఇంటికి వెళ్ళి పరామర్శించడం, ఇవన్నీ చూసి అంటే కూటమిలో ఎంత మైత్రి ఉందనేది సంకేతంలా కనిపించింది. ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు ఏంటంటే కూటమిలో ఏదో జరుగుతుంది, ఒక తహతహలాట అనేది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అసలు కూటమి తిరిగి నిజంగా అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి, ఆలోచనలు ఏమైనా? అంటే మీకు అలా అనిపించింది, నాకు అనిపించింది అంటే ఇప్పుడు జనసేన ఒక జనక్ తీసుకోవడానికి అవకాశం కలిగింది. దీన్ని పెట్టుకుని జనసేనలో నిస్తేజంగా ఉన్న జనసేన కార్యకర్తలు ఈ మధ్యగా నాకు కూడా పెద్ద పని లేదు. ఈ మధ్యకాలం ఏంటంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మనం కానీ అందరూ ఒకసారి ఒళ్ళు విరుచుకుని అసలు మా నాయకులు వీరమహిళలు కానీ వీర సైనికులు కానీ మళ్ళీ ఒకసారి కత్తులు దూసి పరిస్థితి వచ్చింది. కాబట్టి జనసేనకి ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే వాళ్ళు రీయూనిఫై అయ్యి మా మీద ఎవరైనా సరే మా జోలికి వస్తే మేము కబడ్దారు మేము కాచుకుంటామని ధైర్యంగా అంటే పాత ఫైటింగ్ నేచర్తో చెప్పడం అనేది ఒక మంచి పరిణామే. అది జనసేనకి మంచిదే గ్యారంటీగా. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్ వల్ల ఆయనకు లాభం వస్తాను నేను చెప్పలేను, కానీ జనసేన కార్యకర్తలు స్పందించిన తీరు మాత్రం గ్యారంటీగా అది జనసేన పార్టీకి ప్లస్ అయ్యి అంశం అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే జనసేన పార్టీ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఈ అంశం ముగిసినట్లే అనుకో ఆల్మోస్ట్. అంటే ఇంకా దీంట్లో రియల్గా చెప్పాలంటే ఆయన మాట్లాడిన మాటలో అడగచ్చు, ఇప్పుడు ఇలాగా కలిశారు ఇటువంటిది ఇలా జరిగి ఉండొచ్చు అంటాం వేరు. ఆయనకి తెలిసినట్టుగా ఆయన డైరెక్ట్గా ఆయన అన్నట్టుగా ఆయన హైలీ ప్లేస్డ్ సోర్సెస్ చెప్పినాయి నాకని చెప్పేశారు. చెప్తున్నారు, చెప్తూ ఏమన్నారు 2 మాటలు. ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు కాంట్రవర్సీ మాట కదా, ఆయన సూత్రీకరణ అనుకోవాలి. అంతే కదా. అదే ఇప్పుడు అమిత్ షా లాంటి పర్సనాలిటీ ఏది అడిగితే దాంతవరకే మాట్లాడతారు. అంటే కామన్ సెన్స్. నేను కామెంట్ మా జనరల్ టాపిక్గా చెప్తున్నాను. నేను వచ్చి మిమ్మల్ని ఏమైనా రిక్వెస్ట్ చేశాను అనుకోండి, దాని వరకే పరిమితం చేస్తారు తప్ప దానికి మీకును వేరే వాళ్ళకున్న సన్నిహితాన్ని నాతో చెప్పుకుని నేను ఈ కారణంగా చేయనని చెప్పరు సాధారణంగా. ఆ స్థాయిలో రాజకీయ వ్యూహం కూడా ఉండదు కదా. అదే కేవలం అదే ఉండదు. జగన్ గారికి లాభ నష్టం అనేది గ్యారంటీగా జగన్ గారికి సంబంధించిన విషయాల్లో ఒకవేళ ఇది ఎక్కువగా ఫేరప్ చేస్తే ఆయన నష్టమే జరుగుతుంది, లాభమే ఉండదు. ఒకవేళ వీళ్ళు మాట్లాడారు లేదు పక్కన పెడితే ఇటువంటి విషయాల్లో జగన్ గారి మీద ఇటువంటి థ్రెట్ జరుగుతుందంటే ఆయనకు నష్టమే జరుగుద్ది. కూటమి బలోపేతాన్ని కూడా ఇది సాధ్యమైంది. ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పినట్టుగాను ఆడ లుకలుకలు ఉన్నాయని కాదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఆయన ప్రత్యేకమైన పని మీద వచ్చినప్పుడు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలిశారంటే ఆడ ముగ్గురు బంధం చాలా స్ట్రాంగ్గా ఉందని సంకేతం వచ్చిందని అంతే. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలుగా ఇక్కడితో ముగిసినట్లే భావించాల్సి ఉంటుందని ప్రకాష్ గారు అంటున్నారు. అలానే గతంలో జరిగినటువంటి చర్చలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి ఏ సంబంధం ఉండకపోవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఉపసంహరణ వ్యాఖ్యల్లో కూడా
కొంత శ్లేష ఉంది కాబట్టి జన సైనికులు అర్థం చేసుకుంటారు. జనసేన పార్టీ కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చింది. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జన సైనికులు ఎలా ఏకమవుతారనడానికి ఇది ఒక సంకేతంగా ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.